కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. మంచిర్యాలలో రైతులు మృతి చెందడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద 7 మంది రైతులు మరణించారని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన విమర్శించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొత్తం పంటను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. మంచిర్యాలలో రైతులు మృతి చెందడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సంపత్, మంచిర్యాల జిల్లాలో నిన్న 2 వేర్వేరు సంఘటనలో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం ఈదురుగాలు దాటి గోడలు కూలి 4 రైతులు దుర్మరణం చెందడం, పలు రైతులు గాయాలు పాలవడం చాలా బాధాకరమని కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన రైతుల కుటుంబాలకు వెంటనే 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారాల తరబడి పండించినటువంటి పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా అలసత్వం చేయడం వల్లనే ఇవాళ రైతులు ఈ విధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు పిడుగులు పడి కొంతమంది చనిపోతున్నారు. సో అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొందరు రోడ్లపైనే ఆరబోసుకునే పరిస్థితికి దాపరిస్తుంది. సో రైతుల పట్ల ఈ ప్రభుత్వం చాలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. రైతులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. సో మొదటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులు అంటే రైతులకు మేలు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా చేసే ఆలోచన చేయదు. కాబట్టి ఇప్పటికైనా సరే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాబట్టి 3 రోజుల్లో వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద మొత్తం 7 రైతులు మరణించారని, ఇవన్నీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యలే అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి అన్ని పంటలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓకే, సైదులు, ఇప్పటికే పలు చోట్ల 7 రైతులు మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న కొద్దీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఈ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? సంపత్, ఖచ్చితంగా అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత రోజుల తరబడి పడిగాపులు కావాల్సిన పరిస్థితి వస్తుంది. కొనుగోలు కేంద్రాల వద్ద అసలు ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారా ఏంటి అనేది కూడా పర్యవేక్షణ లేకుండా పోయింది. సో అందువల్ల ఇవాళ ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలను పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తుంది, కొనుగోలు కేంద్రాలు గతంతో పోలిస్తే చాలా తక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, సో రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యం రోజుల తరబడి అక్కడే కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచుతున్నారు, ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. సో ఇవన్నీ కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. పత్రికల్లో, మాధ్యమాల్లో వార్తలు వస్తున్నప్పటికీ కూడా చీమ కుట్టినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి సో ఇప్పటికైనా సరే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. సో ఇప్పుడు మరణించినటువంటి వారు ఎవరైతున్నారో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు పిడుగులు పడి ఆ షెడ్లు కూలి మరణించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఆదుకోవాలి. వారికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. వారు మరణించినప్పటికీ కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారికి సానుభూతి తెలియజేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పైన. సరే ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, సైదులు, ఇప్పుడు ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుంది? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ప్రస్తుతం అయితే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని మేము ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొంతమంది ముఖ్య నాయకులందరూ కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేస్తున్నారా లేదని చూస్తున్నారు. కానీ అక్కడ కొంతమంది రైతులు
కోసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకురావడం వల్ల మ్యాచరైజర్ బట్టి కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే కొంత అవి ధాన్యాన్ని ఆరబోసిన తర్వాత అక్కడ మేము కొనుగోలు చేస్తాం. నేరుగా పొలాల నుంచి మిషన్ కట్ చేసిన తర్వాత నేరుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో తీసుకొస్తున్నారు. పచ్చి ఓడ్లని మేము కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. సో అందుకు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో పచ్చి ఓడ్లైనా సరే, ఆరబోసిన ఓడ్లైనా సరే వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.